యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు మార్వాడి యూనివర్సిటీ. గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న ఈ మార్వాడి యూనివర్సిటీలో చదివేందుకు తెలుగు విద్యార్థులు తెగ పోటీ పడుతున్నారు. మైళ్ల కొద్దీ దూరం ఉన్న మార్వాడి యూనివర్సిటీయే మా ఆప్షన్ అంటున్నారు. ఈ మార్వాడి యూనివర్సిటీలో చదివేందుకు విద్యార్థులు అత్యంత ఆసక్తి చూపిస్తుంటే వారి తల్లిదండ్రులు మాత్రం మార్వాడి యూనివర్సిటీని చూసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఈ యూనివర్సిటీని దాదాపు 500 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి విజిట్ చేశారు. అంతమంది తెలుగువారు ఒకేసారి అక్కడికి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. ఇంతమంది తెలుగువాళ్లు ఇక్కడ అభ్యసిస్తున్నారా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఆ మార్వాడి యూనివర్సిటీ మతిపోగొట్టే విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుజరాత్లోని రాజ్కోట్లో ఉండే మార్వాడి యూనివర్సిటీ తన మార్క్ను మరింత ముందుకు తీసుకెళుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మార్వాడి యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వెళుతున్నారు. ప్రతి ఏడాది వందలాది మంది తెలుగు విద్యార్థులు ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందుతున్నారు. అంతేకాదు, చదువు పూర్తయిన విద్యార్థులు వెంటనే మంచి అవకాశాలు పొందుతున్నారు. అయితే ఈ మార్వాడి యూనివర్సిటీకి అంత పెద్ద ఎత్తున ఆదరణ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్వాడి యూనివర్సిటీ యాజమాన్యం డెడికేషన్, వసతులు, బోధన వంటి విషయాలు ఒకెత్తైతే మహేంద్రనాయుడు అనే అసామాన్య వ్యక్తి మరో కారణం. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహేంద్రనాయుడు మామూలు మనిషి కాదు. మార్వాడి యూనివర్సిటీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందిస్తోన్న మహేంద్రనాయుడు మాటే మంత్రం. ఆయన మాట విన్న విద్యార్థులంతా ఎవరికీ అందలేని స్థాయిలో ఉండటమే అందుకు నిదర్శనం. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్ కోసం ఆయన చేసింది అంతా ఇంతా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకచోట ప్రధాన పట్టణంలో మార్వాడి యూనివర్సిటీ కార్యాలయం ఏర్పాటు చేయడం, విద్యార్థులకు సంబంధించిన, యూనివర్సిటీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించేందుకు అనుభవజ్ఞులను అందుబాటులో ఉంచడం. అంతేకాదు, ఆయన మాటలే కాదు, చేతలు కూడా గొప్పగానే ఉంటాయి. విద్యార్థులను జాయిన్ చేశామా, మా పని అయిపోయిందిలే అనుకునే రకం కాదు. చదువు పూర్తయ్యే వరకు తెలుగు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆయన ప్రత్యేకత. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్సిటీ అంటే మహేంద్రనాయుడు, మహేంద్రనాయుడంటే మార్వాడి యూనివర్సిటీగా మారిపోయింది. మరి మహేంద్రనాయుడు మనందరినీ ఎలా మంత్రముగ్ధుల్ని చేస్తాడు అంటే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ మార్వాడి చందాన గ్రూప్ అనేది ఏంటంటే షేర్స్ ఇన్ ఫినాన్స్ లో 4th లార్జెస్ట్ కంపెనీ ఇండియాలో. లక్షల్లో పర్ డే ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆ స్టేజ్లో ఉన్న ఆయన ఒకప్పుడు చదువుకోవడానికి ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు చదువు మానేస్తే ఆయన ఒక్కడు చదువుకున్నాడు. ఆ స్టేజ్ నుంచి ఈ రోజున టాటా బిర్లా పక్కన కూర్చుకునేంత స్టాండర్డ్లో ఆయన కంపెనీ ఈరోజు ఉంది. సో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే, నేనంత కష్టపడ్డాను, చదువు మానేస్తే తప్పితే నాకు ఒకరిని చదివించడం కుదరలేదు. అలాంటిది ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని మా పిల్లలకి ఇవ్వగలిగితే నా జీవితం సార్థకం అవుతుంది అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్. ఈ రోజున ఇండియాలో ఏదైనా ఇన్స్టిట్యూషన్ అకాడమిక్స్ పరంగా స్ట్రాంగ్ ఉంది అంటే డెఫినెట్లీ అది మార్వాడి యూనివర్సిటీ అని చెప్పగలను నేను. మన దగ్గర ఎవరు చూసినా నాకు ఆ కంపెనీలో జాబ్ కావాలి, ఈ కంపెనీలో జాబ్ కావాలి అని చూస్తుంటారు. ఇక్కడ 40% స్టూడెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, నేను కంపెనీ పెట్టాలి, నా కింద ఒక 10 మంది వర్క్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటారు. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్
ఈ మార్వాడి యూనివర్సిటీ అనేది మార్వాడి చంద్రాన గ్రూప్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్. 2009లో ఒక కాలేజ్గా స్టార్ట్ అయింది. ఈ మార్వాడి చంద్రాన గ్రూప్ అనేది ఏంటంటే షేర్స్ ఇన్ ఫినాన్స్లో 4th లార్జెస్ట్ కంపెనీ ఇండియాలో. లక్షల్లో పర్ డే ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆ స్టేజ్లో ఉన్న ఆయన ఒకప్పుడు చదువుకోవడానికి ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు చదువు మానేస్తే ఆయన ఒక్కడు చదువుకున్నాడు. ఆ స్టేజ్ నుంచి ఈ రోజున టాటా బిర్లా పక్కన కూర్చుకునేంత స్టాండర్డ్లో ఆయన కంపెనీ ఈరోజు ఉంది. సో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే, నేను చదువుకునేటప్పుడు నేనంత కష్టపడ్డాను, చదువు మానేస్తే తప్పితే నాకు ఒకరిని చదివించడం కుదరలేదు. అలాంటిది ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని మా పిల్లలకి ఇవ్వగలిగితే నా జీవితం సార్థకం అవుతుంది అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్క దగ్గర ఆ స్టాండర్డ్ కనపడుతుంది. మీరు మార్వాడి యూనివర్సిటీ దేంట్లో బెస్ట్ అంటే, ఈ యూనివర్సిటీతో నేను అసోసియేట్ అయినప్పుడు నన్ను కదిలించిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నేను వీళ్ళతో ఎన్రోల్ అవ్వకముందు పిల్లలతో తిరిగి మాట్లాడాను. నేను పిల్లలతో తిరిగి మాట్లాడుతున్నప్పుడు పిల్లల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ కాలేజ్ ఎలా ఉంది అంటే, జనరల్గా పిల్లలకి ఆన్సర్ నచ్చకపోవచ్చేమో కానీ పేరెంట్స్గా మనకి నచ్చుతుంది. పిల్లలు ఏం చెప్పారంటే, సార్ ఈ స్కూలా కాలేజా అని అడిగారు. అంటే ఎకడమిక్స్ పరంగా తలకాయ తిప్పుకొని ఇవ్వనంత బిజీ చేస్తారు వాళ్ళని. సో వాళ్ళ ఆన్సర్ ఏంటి అంటే, అంత బిజీ చేస్తున్నారు సార్ మమ్మల్ని, మాకు టైం ఇవ్వట్లేదు. ఈ రోజున ఇండియాలో ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఎకడమిక్స్ పరంగా స్ట్రాంగ్ ఉంది అంటే డెఫినెట్లీ అది మార్వాడి యూనివర్సిటీ అని చెప్పగలను నేను. సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ అట్ ఆర్ ఎకడమిక్స్. ముందు పిల్లలు ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చేది ఎందుకు అంటే, డెఫినెట్లీ అది చదువు అయి ఉండాలి. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు డెఫినెట్లీ వీఆర్ వెరీ గుడ్ అట్ ఎకడమిక్స్. సో అక్కడి నుంచి నేను అసోసియేట్ అయ్యాను మార్వాడి యూనివర్సిటీతో. సో మనం చూస్తే చదువుతో పాటుగా ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, మన పిల్లలు అందరూ ఒక రకంగా ఉండరు. మన చేతికి ఉన్న వేళ్ళే ఒక సైజులో ఉండనప్పుడు అందరు పిల్లలు, కొంతమంది చాలా స్మార్ట్ ఉండొచ్చు, కొంతమంది కొద్దిగా యావరేజ్గా ఉండొచ్చు, అబోవ్ యావరేజ్ ఉండొచ్చు, బిలో యావరేజ్ ఉండొచ్చు. ఇక్కడ వీ టేక్ కేర్ అబౌవ్ ఇండివిజువల్లీ అనమాట. ఇక్కడ స్టూడెంట్ మెంటరింగ్ సెషన్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి మెంటర్ ఉంటాడు. సో మంచి గుర్రాన్ని ఎవరైనా ఉరికిస్తారు, ఇక్కడ ఎలా ఉన్నా కూడా వాళ్ళని ఉరికించడానికి ట్రై చేస్తాం. దట్స్ వాట్ మార్వాడి యూనివర్సిటీ ఈస్. సో ఇక్కడ ఎకడమిక్స్ పరంగా బాగుంటాం, 2 ఇండివిజువల్ కేర్ తీసుకుంటాం, రైట్. 3 మా దగ్గర దాదాపుగా 200 పైన క్లబ్స్ ఉన్నాయి. పిల్లవాడిని ఓన్లీ చదువు చెప్పి వదిలేస్తే డెఫినెట్లీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ జాబ్ మేబీ 5%కో 10 మందికి వస్తాయేమో జస్ట్ చదువు చెప్పి వదిలేస్తే. బట్ హియర్ వీ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు రైట్, ఈ క్లబ్స్లో ఇన్వాల్వ్ చేస్తాం వాళ్ళని. కంపల్సరీగా కనీసం ఒక 20 క్లబ్లో అయినా పిల్లవాడు ఇన్వాల్వ్ అయి ఉండాలి. అది స్పోర్ట్స్ క్లబ్ అవ్వచ్చు, కల్చరల్ క్లబ్స్ అవ్వచ్చు, టెక్నికల్ క్లబ్స్ అవ్వచ్చు, రైట్. మేము ఇంతగా ఎంకరేజ్ చేస్తాం కనుకనే హ్యాకథాన్స్ ఇండియాలో జరిగిన లాస్ట్ 30 హ్యాకథాన్స్లో 25 హ్యాకథాన్స్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ. లాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన హ్యాకథాన్లో దాదాపుగా 50,000 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి ఇండియా మొత్తంలో. ఒక టీంలో 3-4 టీమ్ మెంబర్స్ ఉంటారు. అన్ని వేల మంది పిల్లల్లోంచి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన హ్యాకథాన్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ. సో మేము ఎంత స్ట్రాంగ్ ఎకడమికల్లీ ఉంటామనే దాని మీద ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు. సో అదేవిధంగా మనం చూస్తే మొన్న ఫిబ్రవరిలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. ఏంటి అంటే ఎయిమ్ అకాడమిక్ ఇండస్ట్రియల్ మీట్ అని చెప్పేసి. దీంట్లో టీసీఎస్ దగ్గర నుంచి, విప్రో దగ్గర నుంచి, అమెజాన్ వరకు వి కాల్ దేర్ హెచ్ఆర్ మేనేజర్స్ కావచ్చు, లేదా టాలెంట్ ఎక్విజిషన్ మేనేజర్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీ సీఈఓస్ అవ్వచ్చు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వీ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఎకడమిక్స్ మేము చెప్తుంది ఏంటి, ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి. సో ఆ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మా కరికులంని మేము డిజైన్ చేస్తుంటాం.
సో పిల్లవాడు ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి బయటికి వెళ్ళిన పిల్లవాడు మళ్ళీ సంఘంలో ఫైల్ పట్టుకొని అమీర్పేట రోడ్ల మీద తిరగాల్సిన పని లేకుండా ఈవెన్ సర్టిఫైడ్ కోర్సెస్ కూడా ఆన్లైన్ ఫ్రీగా ఇస్తాం ఇక్కడ. మా దగ్గర నుంచి వెళ్ళే పిల్లవాడు ఎకడమిక్స్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఏదో నేర్చుకోవాల్సిన పని ఉండదు. ఇంకొక మంచి విషయం, మీ పిల్లల్ని ఇక్కడ వరకు తీసుకొని రావడంలో మన దగ్గర ఎవరు చూసినా నాకు ఆ కంపెనీలో జాబ్ కావాలి, ఈ కంపెనీలో జాబ్ కావాలి అని చూస్తుంటారు. ఇక్కడ 40% స్టూడెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే నేను కంపెనీ పెట్టాలి, నా కింద ఒక 10 మంది వర్క్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటారు. అంటే ఎంటర్ప్రీనియర్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉండే స్టేట్స్లలో గుజరాత్ ఒకటి. సో మీ పిల్లలు ఇక్కడ రావటం వల్ల చాలా విషయాల్లో, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎకడమిక్స్ పరంగా మేము స్ట్రాంగ్ ఉన్నాం, అదేవిధంగా ప్లేస్మెంట్ పరంగా స్ట్రాంగ్ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తామంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా మన ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్లో మార్వాడి ఒకటి, రైట్. అట్ ద సేమ్ టైం పేటెంట్స్కి అప్లై చేసిన దాంట్లో ఇండియాలో టాప్లో మార్వాడి ఒకటి. సో ఆ రకంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం మీ పిల్లలు రేపు పొద్దున ఒక కంపెనీ పెట్టాలనే యాటిట్యూడ్తో బయటికి వస్తారు ఇక్కడ చదువుకోవడం వల్ల. అట్ ద సేమ్ టైం మీకు తెలిసే ఉంటుంది, మార్వాడి యూనివర్సిటీలో 29 స్టేట్ల నుంచి పిల్లలు చదువుతారు. అదేవిధంగా 54 కంట్రీస్ నుంచి ఇక్కడ పిల్లలు చదువుతుంటారు. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీ అనేది ఇట్స్ ఏ మినీ వరల్డ్ అని చెప్పొచ్చు మీకు. జనరల్గా గుజరాత్ పిల్లలు చూస్తే టెక్నికల్ కోర్సెస్ కాకుండా బిజినెస్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ ఇండియాలో చెప్పాలి అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో సౌత్ ఇండియన్స్ ఆర్ సూపర్. అందుకే మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియా మీద టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు బెస్ట్ కంపెనీలు తీసుకొచ్చినా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు. అదే బిజినెస్ రిలేటెడ్ సెక్టర్స్లో అయితే బోర్డు అయితే చూపిస్తారు. అట్లనే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మార్వాడి యూనివర్సిటీ ఏ రేంజ్లో ఉంటుంది అని. నిన్న నేను బయోఇన్ఫర్మాటిక్స్ మేడంతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెద్ద ఇష్యూ. మా స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దాని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసే విధంగా యాప్ క్రియేట్ చేశారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. అంటే రీసెర్చ్లో మేము ఎంత స్ట్రాంగ్ ఉంటాము, పిల్లల్ని ఎంత ఎంకరేజ్ చేస్తాము అనే దానికి అదొక ఇంపార్టెంట్ అదేవిధంగా ప్రతి ఇంట్లో మనకి షుగర్ పేషెంట్స్ ఉన్నారు. మనం చూస్తుంటాం వాళ్ళకి వేళ్ళకు బొక్కలు పడిచి ఇంత రక్తం తీసి, ఇలా కాకుండా అసలు ప్లగ్ చేయకుండానే ఆ గ్లూకోమీటర్ రీడింగ్ ఎంత ఉందో చెప్పే ఆ యాప్ను కూడా మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ క్రియేట్ చేశారు. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఈ మార్వాడి యూనివర్సిటీ వీసీ జడేజా గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆయన గారు అంత పెద్ద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయినా అందరితోనూ ఇట్టే కలిసిపోతారు. ముఖ్యంగా విద్యార్థులతో జడేజా ఇంటరాక్షన్ అయ్యే విధానం అద్భుతమనే చెప్పాలి. విద్యార్థికి యూనివర్సిటీ నుంచి ఏం కావాలి, యూనివర్సిటీ విద్యార్థి నుంచి ఏం ఆశిస్తుందనే విషయం అందరికీ అర్థమయ్యేలా అవలీలగా చెప్పేస్తుంటారు. ప్రతి విద్యార్థిని పేరు పేరున పిలిచే జడేజా గారు విద్యార్థి భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని చర్యలను అంతే కఠినంగా అమలు చేస్తారు. అయితే తాను తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర ఎంత గొప్ప ప్రసంగం చేశారో మీరే చూడండి. Marwadi University is promoted by Marwadi Sales and Finance Limited with Chandarana Group. Mr. Ketan Bhai Marwadi is the president of this group and Mr. Jitu Bhai Chandarana is a vice president of this group. Per day transactions of this group is more than 2 lakhs crore. So they 2 lakh crore in a day. They need more than 100 MBA qualified
qualified MBA in terms of business analytics, in terms of data statistics, and they are ready to pay you 1 crore rupees salary per annum if you are up to that level. So that kind of business they are doing, right? So don't worry, if you are qualified, job is not a problem in the state of Gujarat. Another example here, head of department, they are present in chemical engineering. Maybe if you are interested in computer science related branches, okay, but those who want to do a job with Reliance Industries, those who want to do job in Niara, they are ready to recruit more than 100 engineers from Marwadi University with more than 10 lakhs package. It's an starting package, I mean to say, with chemical engineering background, and head of department Dr. Dharmesh Soor is here. You can ask further questions to him. So job in chemical engineering is not a problem, but you need to stay in Gujarat, and Gujarat is hub across the globe in terms of chemical industries and in terms of chemical engineering, you know, pharmaceutical, petrochemical and other chemical product. Maybe Asian Paint is here located in the state of Gujarat, right? So they are ready to recruit chemical engineering. And I think total enrollment in the state of Gujarat in chemical engineering is less than 400, right? 400. Every year we need more than 1,000, 2,000 engineers, right? 5,000. So lots of scopes are available in chemical engineering. So if you are not interested, please support to your colleague, those who want to stay in Gujarat or those who want to work in India. So job is not a problem in the state of Gujarat. Don't worry about the job. If you are ready to work and if you have right attitude and skill, you will get job. That is our promise. TCS, Tata Consultancy, they have empaneled Marwadi University. If you have right attitude, right skill, and if you clear written exam, minimum they will give you 8 lakhs job. So job is not a problem. We are ready to provide you a support also in terms of written test, in terms of coding, in terms of language, in terms of all over grooming of the students, and we are not going to charge anything for this training. And I have received feedback from parents and students and other colleagues, those who are working in South India, and will give you a guarantee, will not compromise with the quality, and in terms of recruitment of faculty members also. We have all qualified faculty members as per the guidelines of AICT, as per the guidelines of UGC. ఒక్కటి చెప్పండి మీ పిల్లలకి, కనీసం ఒక 70% మేనేజ్ చేస్తూ క్లాసులకి 80% అబోవ్ తెచ్చుకోవాలంటే వాళ్ళని తీసుకెళ్ళి ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. మార్వాడి యూనివర్సిటీ ఎవరైనా పిల్లడు వచ్చి నేను ఇది చేస్తాను అంటే కాస్ట్ ఎంత అనే కాన్సెప్ట్కే రాదు. నువ్వు నిజంగా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తావా, చలో యూ గో హెడ్, వీఆర్ దేర్ విత్ యూ అని చెప్తుంది. మా ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్లో మంత్లీ ఇప్పటి వరకు హైయెస్ట్ 1,25,000 పర్ మంత్. సిఎస్సి స్టూడెంట్ ఇప్పటివరకు హైయెస్ట్ క్రాక్ చేసింది. 5,000 నుంచి 1,25,000 వరకు పర్ మంత్ సంపాదించుకునే పిల్లలు ఉన్నారు. And ICT also, ICT head of department Dr. Arjav is here. Dr. Arjav sir is here. You take a feedback from the students. I think all students are doing intensive, right? Yes. From second year onwards, and it's also a paid intensive. It's not free intensive, right? 3 intensives throughout the graduation. Throughout the graduation, they are ready to provide the support for 3 intensive. So don't worry, we are ready to provide you a right platform. You just believe on us what we are saying. Give us 4 years. 4 साल आप हमें दे दीजिए, then after you do not need to worry. సో మా దగ్గర ఫ్యాకల్టీని ఎట్లా హైర్ చేస్తారంటే, లెట్ ఇట్ బి ఐఐటీలో చదివొచ్చాడా, లేకపోతే ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ చేసి వచ్చాడా, వీ డింట్ సీ ఫర్ దాట్. వాట్ వీ డూ అస్, మేము ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 4 లెవెల్ ప్రాసెస్ ఉంటుంది ఆయన యొక్క స్కిల్ని అనలైజ్ చేయడానికి. అది అయిపోయిన తర్వాత
మేము ఏ రకంగా టీచ్ చేయాలనుకుంటున్నామో ఎంత సీనియర్ ఫ్యాకల్టీనైనా మళ్ళీ ట్రైనింగ్లో 15 days పెడతాం. అంటే మా పిల్లలకి ఏ రకంగా టీచ్ చేయాలి అనే దాన్ని ఒక ఫ్యాకల్టీని హైర్ చేయడానికి మేము తీసుకునే జాగ్రత్త అంత లెవెల్లో ఉంటుంది. ఒక 20 days వరకు అసలు క్లాస్కి అలౌ చేయకుండా ట్రైనింగ్ చేయించి తర్వాత మీ క్లాస్కి తీసుకెళ్తాం. You explain to them, you can see the campus. We have more than 1,800 international students are here. They are traveling from Sudan, Mozambique, South Sudan. You give the name of the country, Bhutan, Myanmar, Sri Lanka, Afghanistan, all Asian country as well as South African continental country, all girls child, they are here. So Gujarat is a very, very safe state, and among Rajkot is most safest city of the world, right? అమ్మాయిల పేరెంట్స్ మీరు గుండె మీద చేతులు పెట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. మీ పర్మిషన్ లేకుండా గేట్ దాటడానికి ఛాన్స్ ఉండదు. Yes, MTech, we are providing 15,000 rupees stipend from first day onwards. మీ బ్రదర్స్ ఎవరైనా బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ చేయాలి అనుకుంటే స్టైఫండ్ లాగంటే 15,000 rupees per month first year, second year 20,000 rupees. వాళ్ళు కట్టే ఫీజు కన్నా అంతకన్నా ఎక్కువ స్టైఫండ్ ఇస్తాం మేము. ఎంటెక్ ఎవరైనా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా చేయాలనుకుంటే టెల్ దెమ్ మార్వాడి యూనివర్సిటీ వాళ్ళ ఫీజు కన్నా ఎక్కువ స్టైఫండే మేము ఇస్తామని చెప్పండి. Any students, those who are ready to enroll for MTech programs and they have more than 60-70 percentage marks in BTech, we are ready to provide them 15,000 rupees stipend from first day onwards. No. I mean to say, see, you are going to enroll for first year BTech, right? But you have friends, you have your colleague, you have your relatives, you have your parents and other colleagues, maybe in South India or maybe anywhere across the globe. MTech ki ఎవరైతే మా దగ్గర రావాలి Any program MTech, if you are ready to enroll here at Marwadi University, will provide you 15,000 for first year, second year 20,000 rupees, and if you are ready to do full-time PhD, will provide you 25,000 rupees per month, full-time PhD, any discipline. ఇరస్మస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి యూరోప్ యూనియన్తో మనకి టైఅప్ ఉంది. దీనివల్ల ఏంటి అంటే ఎవరైతే ఎకడమిక్స్లో బాగుంటారో ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ దాని బేసిస్లో ఈ ఇరస్మస్ ప్రోగ్రాంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక 6 months మీరు యూరోప్లో స్పెండ్ చేయొచ్చు, రైట్? ఎవరు మెరిట్ స్టూడెంట్స్కి ఎవరైతే ఆ ఇరస్మస్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అవుతారో, ఇన్ కేస్ ఆఫ్ మెరిట్ లిస్ట్లో లేరు బట్ స్టిల్ వాళ్ళు ఎలా అనుకుంటున్నప్పుడు వాళ్ళకు ఉండే ఛాన్స్ ఏంటి అంటే ట్రావెలింగ్ అట్ ద సేమ్ టైం అక్కడ వెళ్ళినప్పుడు ఉండడానికి ఆ ఎక్స్పెన్సెస్ వేర్ చేసుకుంటే మీరు అడిషనల్గా ఫీజు పే చేయాల్సిన పని ఉండదు. ఇక్కడ ఏ ఫీజు అయితే పే చేస్తున్నారో దాన్నే మేము ఫార్వర్డ్ చేస్తాం, మీరు అడిషనల్గా ఫీజు కట్టాల్సిన పని ఉండదు. ఆ రకంగా మీరు చదువుకుంటూనే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మీకు కావాలి అనుకుంటే రైట్, ఇది ఒక మంచి అవకాశం అనమాట. అట్లనే తెలుగు పేరెంట్స్కి ఇందాక సార్ మీకు చెప్పుకుంటారు 2+2 ప్రోగ్రామ్, 2 years ఇండియాలో 2 years యూఎస్లో. సో ఈ ప్రోగ్రాంలో డిపెండ్స్ అపాన్ వీసా గ్యారంటీ మనం ఇవ్వలేము. మీరు ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఆ వీసాకి అప్లై చేసుకుంటే ఒకవేళ దానికి వీసాలో సెలెక్ట్ అవుతే అక్కడికి వెళ్ళి 2 years కంటిన్యూ చేస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year జాబ్ చేసుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తారనమాట. సో దాంట్లో కనుక ఇన్ కేస్ ఆఫ్ సెలెక్ట్ కాలేదు, ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు 2+2లో ఎన్రోల్ అయ్యారు, బట్ తర్వాత వీసాలో సెలెక్ట్ కాలేదు, సో పిక్ అవ్వకపోతే మిగతా 2 years కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ 4 years ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తారో ఈ 2 years ఇక్కడ చదివేందుకు స్పెషల్గా ఛార్జెస్ ఏమి ఉండవు. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఒక 8 యూనివర్సిటీస్తో మనకి టైఅప్ ఉంది. కమింగ్ ఫ్యూచర్లో ఆ నెంబర్ ఇంకా పెరుగుతుంది. రీసెంట్గా మళ్ళీ డిస్కషన్స్ కొన్ని యూనివర్సిటీస్తో జరుగున్నాయి. సో మేబీ ఈ 25-26 వరకు విల్ హ్యావ్ మోర్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ. సో ఆ రకంగా నాకు తెలిసి గత 1.5 hour నుంచి
పూర్ణచంద్ర రెడ్డి గారు ఆల్మోస్ట్ కాలేజ్ రిలేటెడ్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనుకుంటున్నాను. ఎవరైతే మీ చుట్టుపక్కల పిల్లలు ఇంకా అడ్మిషన్ తీసుకోలేదు అంటే ఆల్రెడీ 70% ఆఫ్ అడ్మిషన్స్ మాకు కంప్లీట్ అయిపోయాయి. ఇంతమంది పిల్లలు ఒక్కసారి వస్తే కుదరదు కనుక 3rd జూలై నుంచి రిపోర్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక 10 days టైం తీసుకోవచ్చు. అందరూ ఒకసారి వస్తే ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది కనుక 3rd నుంచి రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ముందు టెక్నికల్ కోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3rd నుంచి రిపోర్ట్ చేయొచ్చు. సో మీ దగ్గరలో మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ కావచ్చు, మీరు కాలేజ్కి వచ్చారు చూశారు కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీ యొక్క కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నారో ఆ కోఆర్డినేటర్కి కాల్ చేసి రైట్ జాయిన్ అవ్వాలనుకున్న డీటెయిల్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక నా గురించి మళ్ళీ చెప్పలేదేమో, మహేంద్ర నాయుడు నా వీడియోస్ చూస్తుంటారు. సో సౌత్ ఇండియా అడ్మిషన్స్ అంతా నేను చూస్తుంటాను. అట్ ద సేమ్ టైం ఈ కాలేజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో స్టూడెంట్స్ రిలేటెడ్గా ఇవన్నీ నేను చూస్తుంటాను. సో ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా మీ కోఆర్డినేటర్ని అడిగితే నాకు కనెక్ట్ చేస్తారు. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ, ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీలో మరో అద్భుత అవకాశం ఏంటంటే, ఈ మార్వాడి యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు అనేక ప్రముఖ సంస్థల్లో ప్లేస్మెంట్లు ఇప్పించడమే కాదు, తమ సంస్థల్లో కూడా అవకాశం ఇస్తుంటారు. మార్వాడి యూనివర్సిటీకి చెందిన కంపెనీల్లో ఛాన్స్ ఇస్తారు. ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారంటే జాక్పాట్ కొట్టినట్టే. అవును, మార్వాడి యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన విద్యార్థులకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ వేతనాలు ఆఫర్ చేస్తుంటారు. వారి వారి టాలెంట్కు అనుగుణంగా అత్యధికంగా సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజీ కూడా అందిస్తున్నారు మార్వాడి యూనివర్సిటీ వారు. మరి ఇప్పుడు చెప్పండి, ఈ మహోన్నతమైన మార్వాడి యూనివర్సిటీ మార్వలస్ యూనివర్సిటీయా కాదా? మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్